వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రాలో కలకలం రేపుతున్న రేషన్ బియ్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పేర్ని నానిని A6 గా చేరుస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలియడంతో పేర్ని నాని పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పేర్ని నాని ఉన్నట్టు ఆధారాలు సేకరించిన పోలీసులు రేషన్ బియ్యం స్కామ్ లో పేర్ని నాని చుట్టూ ఉచ్చుబిగుస్తున్నట్టు సమాచారం. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గోడౌన్ మేనేజర్ మానస తేజను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోటిరెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బియ్యం మాయమైనట్టు తనపై అనుమానం రాకుండా ముందుగానే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితులకు 12 రోజుల రిమాండ్ విధించారు. ఇక రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీసు విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బందరు మండలం పోట్లపాలెం సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద బఫర్ గోడౌన్ నిర్మించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోడౌన్లో ఉన్న బియ్యం నిల్వకు అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరగా వేబ్రిడ్జ్ సరిగ్గా పనిచేయడం లేదంటూ తొలుత పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా రేషన్ బియ్యం షార్టేజ్ కు సంబంధించి 1.79 కోట్ల డీడీని ఆమె ప్రభుత్వానికి చెల్లించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా గోడౌన్ లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పేర్ని కుటుంబం ఎలా స్పందిస్తుందనే చర్చ జిల్లాలో వాడివేడిగా నడుస్తుంది. వైసీపీ పాలనలో జయసుధ పేరిట గోదామును నిర్మించిన పేర్ని నాని దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు తేల్చారు. ఈ క్రమంలో గోదాం మేనేజర్ మానస్ తేజ్, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంక్ ఖాతాల లావాదేవీల్లో సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. వీటి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్టు సమాచారం. ఇక మరోవైపు పేర్ని నాని కుటుంబంలోని పలువురు ఖాతాలకు కూడా మానస్ తేజ్ ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో పేర్ని నాని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో స్పందించేవారు. ఆయనకు మంత్రి పదవి లేకున్నా ప్రతి అంశంపై మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండేవారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించేవారు. అయితే ఈ ఏడాది ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ. ఇక ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన స్కామ్లను బయటపెడుతుంది. ఈ క్రమంలో పేదోళ్లకిచ్చే రేషన్ బియ్యం కుంభకోణం తెరపైకి రావటం, బియ్యం మాయం కేసులో తమ తప్పు ఒప్పుకున్నట్టుగా పేర్ని నాని కుటుంబం ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు సైతం చెల్లించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేషన్ రైస్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన పేర్ని నానిపై కూటమి నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదోళ్ల బియ్యం మింగేసిన నానికి నిద్రలేని రాత్రులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. చోరీ చేసే డబ్బు తిరిగిచ్చేస్తే దొరైపోరని, దొంగ ఎప్పటికైనా దొంగేనని రవీంద్ర మండిపడ్డారు. పేర్ని నాని ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఇక పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని, కుట్రలు చేయాల్సిన పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేర్ని నాని కుటుంబానికి సంబంధించి గోదాముల్లో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టు విచారణలో తేలిందని చెప్పారు. తప్పు జరగటం వల్లే 1,70,00,000 పెనాల్టీ కట్టారని అన్నారని గుర్తు చేశారు. గిడ్డంగి ఎవరి పేరుంటే వారి పేరే కేసు నమోదవుతుందన్న విషయం నానికి తెలియదా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో విచారణ పగడ్బందీగా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం వ్యవహారంలో పేర్ని నాని సరెండర్ కావాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
రేషన్ బియ్యం పేరిట దోపిడీ చేసిన పేర్ని నాని కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో నాని ఇరుక్కుంటారా లేక ఎస్కేప్ అవుతారా అనేది చూడాలి.